అందరికీ నమస్కారం. ఇంతకుముందు మన డబ్బులు పోవటం అంటే ఏదైనా దొంగల బారిన పడటమో, లేదంటే ఎవరినైనా నమ్మి మోసపోవటం జరిగేది. ఇప్పుడు కాలం మారింది. ఇది డిజిటల్ యుగం. మన బ్యాంకులో ఉన్న డబ్బులకు కూడా భద్రత లేదు. మీరు సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండకపోతే ఎప్పుడైనా మీరు సైబర్ మోసానికి గురి కావచ్చు. ఈ రోజుల్లో డబ్బు కలిగి ఉండటం, డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఈ సైబర్ నేరగాళ్ళు వాళ్ళ పెట్టుబడి ఏంటంటే మీ అవగాహన లేమి, అలానే సులువుగా డబ్బు సంపాదించాలనే చాలామంది సైబర్ నేరాల పట్ల మోసగాళ్ళ పట్ల బారిన పడి మోసపోయిన నా దగ్గరికి వస్తున్నారు. ప్రతి ఒక్కరిది ఒక్కో దీన గాథ. ఒకరు మా పిల్లల భవిష్యత్తు కోసం డబ్బులు దాచుకున్నామని, ఒకరు మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ దాచుకున్నామని, ఒకరు మా హాస్పిటల్ ఖర్చులు దాచుకున్నామని, ఈ డబ్బంతా కూడా సైబర్ నేరగాళ్ళు దోచుకుపోయారని చెప్పి బాధపడుతుంటే అది చాలా బాధగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి. అది తప్పనిసరి. ఈ ప్రెజెంట్ డేస్లో ఎక్కువగా జరుగుతున్న మోసాల గురించి కొంచెం తెలియపరుస్తాను. తెలుసుకోండి. అలాగే తెలియని వాళ్ళకి చేరే విధంగా చేయండి. ముఖ్యంగా ఈ రోజుల్లో స్టాక్ మార్కెట్ మోసాలు బాగా ఎక్కువగా జరుగుతున్నాయి. ఇప్పుడు విజయవాడ పరిసర ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా కొన్ని పదుల లక్షల రూపాయలు నా దగ్గరికి రెగ్యులర్గా వచ్చేవాళ్ళు 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు పోగొట్టుకుని వస్తున్నారు. ఎలా చేశారయ్యా అంటే, మాకు టెలిగ్రామ్లో లింక్ వచ్చిందండి, వాట్సాప్లో లింక్ వచ్చిందండి. స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సలహాల మేరకు ఇన్వెస్ట్ చేయమని చెప్పి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేస్తున్నారండి. ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత పలానా స్టాక్స్ కొనమని చెప్పి వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. వాళ్ళే ఒక అప్లికేషన్ పంపిస్తున్నారు. అప్లికేషన్లో క్లిక్ చేస్తూ ఉంటే ఆ షేర్ వాల్యూస్ అవి చూసి వాళ్ళు చెప్పిన షేర్స్లో ఇన్వెస్ట్ చేయడానికి వాళ్ళే లింక్స్ ఇస్తున్నారు. ఆ విధంగా కొంటుంటే డిజిటల్ వ్యాలెట్లో అమౌంట్ కనిపిస్తుంది. మేము 10 లక్షలు పెట్టుబడి పెడితే 20 లక్షలు కనిపించింది, 30 లక్షలు కనిపించింది డిజిటల్ వ్యాలెట్లో. కానీ ఇప్పుడు విత్డ్రా చేసుకోవడానికి లేదు, కొంచెం టైం తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు మోసపూరితంగా వ్యవహరించి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి ఇలా చేసి చివరికి ఆ వెబ్సైట్ కనిపించకుండా బ్లాక్ చేస్తున్నారండి అని చెప్పడం జరుగుతుంది. ఈ విషయంలో మిత్రులారా ముఖ్యంగా ఏదైతే స్టాక్ బ్రోకరేజ్కి సంబంధించిన వ్యాలిడ్ యాప్స్ ఉన్నాయో, ప్లేస్టోర్లో కనిపించే యాప్స్ కానీ, విరివిగా దాంట్లో అనుభవం ఉన్న వాళ్ళు ఉపయోగించే యాప్స్ కానీ ఉపయోగించాలి తప్ప ఎట్టి పరిస్థితిలోని టెలిగ్రామ్ యాప్లో కానీ, వాట్సాప్ యాప్లో కానీ తెలియని నెంబర్స్ వచ్చిన లింక్స్ క్లిక్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని దాంట్లో ఇన్వెస్ట్ మాత్రం చేయొద్దు మిత్రులారా.